ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమున శుభములు వందనములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కొంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు వందనములు నాయన. తండ్రి, గడిచిన దినాలలో మీ అపారమైనటువంటి కృపచేత కాచి కాపాడి క్షేమం అనుగ్రహించి ఈ దినమును మీరు మాకు ఇచ్చినందుకే మీకే హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు వేస్తున్నామని చెల్లిస్తూ, తండ్రి, ఈ సమయములో లేఖనములో ఎందు నిత్య జీవము కలదని నిత్య జీవపు మాటలను మరి తండ్రి ధ్యానించుచుండగా మా మనోనేత్రములను వెలిగించుకోగలుగుటకు కృప చూపమని చెప్పనైనటువంటి మరి తండ్రి, నీ దాసుడు బలహీనుడు అయితే బలపరిచి నీ శక్తి కలిగినటువంటి మాటలను మరి తండ్రి మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుటకు కావలసినటువంటి మరి తండ్రి సమయోచితమైన జ్ఞానమును, ఆత్మ సహాయం అనుగ్రహించి బలపరిచి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుటకు కృప చూపమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామం నడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ప్రియమైన దేవుని వారులారా, మనం చదువుకున్నటువంటి ఈ వచనములో ఒకడు నన్ను సేవించిన ఎడల, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెబుతున్నటువంటి మాట. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను అంటే ఇక నన్ను ఫాలో అవ్వాలి. అప్పుడు నేనెక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. అంటే నా సేవకుడు నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించు నా సేవకుడు నేనెక్కడ ఉన్నానో లేదా నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడ ఉంటాడు. తర్వాత ఇంకేమని అంటున్నారో చూడండి ఒకసారి. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని చెప్పి అంటున్నారండి. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఏ సందర్భంలో దీన్ని చెప్తున్నారు? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలని, నన్ను వెంబడించు నావాడు నేనుండు చోటన వాడు ఉంటాడని, నా తండ్రి వాణిని ఘనపరుస్తాడని మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెబుతున్నటువంటి ఈ మాట ఏ సందర్భంలో ఇది చెప్పబడిందని మనం ఆలోచించినట్లయితే, మరి అదే యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనం చదివేటప్పుడు ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఎవరితో ఏమని చెబుతున్నారు సందర్భం మీద మనకి అవగాహన ఉంటే అప్పుడు మనకి చాలా క్లియర్గా మనకి వాక్యం అర్థమవుతుంది. లేదా మనం ఎన్నిసార్లు చదివినా దానిలో ఉన్నటువంటి భావం మనకి అర్థం కాదు. కాబట్టి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. ఇంతకీ ఆ పండుగలో అని అంటున్నాడండి. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. ఇంతకీ ఏ పండుగ మనకి తెలియాలనంటే అదే యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే మనకి క్లారిటీ ఉంటుంది. యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అంటే అది పస్కా పండుగ యూదుల మరి వాడుక చొప్పున. మరి పస్కా పండుగకు మరి వాళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి మరి వాళ్ళు వస్తారు కనుక యూదులు ఎక్కడున్నప్పటికీ ఆ పస్కా పండుగలో అంటే ఆ పస్కా పండుగను ఆచరించటానికి మరి వచ్చినటువంటి వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉన్నారు. గ్రీసు దేశస్థులు అనగా అన్యులైనప్పటికీ జాగ్రత్తగా ఆలోచించాలి మనం.
గ్రీసు దేశస్థులు అనగా అన్యులైనప్పటికీ వాళ్ళు మరి యెరూషలేము దేవాలయానికి, అంటే యెరూషలేముకి వాళ్ళు ఎందుకు రావటం జరిగింది? పస్కా పండుగను ఆచరించడానికి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. మరి వీళ్ళు గ్రీసు దేశస్థులు అన్యులు కదా, వీళ్ళెందుకు మరి యెరూషలేముకి మరి పస్కా పండుగను ఆచరించడానికి వస్తున్నారని అంటే, మరి ఆనాటి కాలంలో ప్రియమైనటువంటి దేవుని వారలారా మనం ఆలోచించినట్లయితే యూదులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ సంగతులను పైపైనే చూస్తూ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మరి జ్ఞానాన్ని గ్రహించక వాళ్ళు కల్పించుకున్నటువంటి పద్ధతులనే దైవోపదేశములుగా మరి బోధించుచున్నటువంటి మరి ఈ పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారు, వీరేం చేశారయ్యానంటే మరి యూదా మతానికి మరి తెర తీశారు. అందుకని మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు కూడా మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం, అందులో మరి 13-14 వచనాలు మనం 13-14 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 13-14 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరని కింద 15వ వచనంలో ఏమనంటున్నారో చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు అంటే యూదా మతానికి మీరేం చేశారయ్యానంటే మరి చోటిచ్చారు. అంటే యూదా మతం అనేది ఒకటి మీరు ప్రారంభించారు. దేవుడు మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులను మీరు గ్రహించక మీరు కొన్ని పద్ధతులను ఏం చేశారయ్యానంటే కల్పించి వాటినే దైవోపదేశములుగా బోధిస్తూ మీరు యూదా మతాన్ని ఒకదానిని మీరు ఏం చేశారయ్యానంటే మరి ప్రారంభించి ఆ మతములో ఒకరిని కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు. అతడు కలుసుకున్నప్పుడు అతన్ని మీకంటే 2 నరకపాత్రునిగా చేయుదురు. అంటే ఈ యూదా మతానికి ఆకర్షితులైనటువంటి మరి గ్రీసు దేశస్థులుగా ఉన్నటువంటి మరి అన్యులైనప్పటికీ ఈ యూదా మతానికి మరి ఆకర్షితులైనటువంటి కొంతమంది మరి పస్కా పండుగను ఆచరించటానికి వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఏం జరిగింది అది మనం ఇప్పుడు చూద్దాం. యోహాన్ గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం. అంటే ఇదంతా మనం ఏంటంటే ఏ సందర్భంలో మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు మరి ఆ మాటను, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అప్పుడు నన్ను సేవించినటువంటి నా సేవకుడు అక్కడ ఉండునని, నా తండ్రి అతన్ని ఘనపరుచునని ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడో మనం దాన్ని ఆలోచిస్తూ వెళ్తున్నాం. ఓకే, ఏమంటే మరి వాళ్ళు యెరూషలేముకు వచ్చినప్పుడు పస్కా పండుగను ఆచరించడానికి మరి గ్రీసు దేశస్థుల్లో కొందరు వచ్చినప్పుడు 21వ వచనం, వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. అంటే ఈ యెరూషలేముకు వచ్చినటువంటి ఈ పస్కా పండుగను ఆచరించడానికి వచ్చినటువంటి మరి ఈ గ్రీసు దేశస్థులు మరి వీళ్ళు మరి ఎవరి దగ్గరకు వచ్చారయ్యానంటే యేసు శిష్యులలో ఒకరైనటువంటి ఫిలిప్పునొద్దకు వచ్చారు. వచ్చి ఏమని కోరుకుంటున్నారంటే అయ్యా మేము యేసును చూడగొర వచ్చుచున్నామని ఆయనతో చెప్పగా. అంటే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని చూడాలి అని మేము మరి కోరిక కలిగిన వారమై ఉన్నాము అని ఫిలిప్పు గారి దగ్గరికి రావటం జరిగింది. యేసుక్రీస్తుల ప్రభువారి శిష్యుల్లో ఒకరైనటువంటి ఫిలిప్పు గారి దగ్గరికి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ మళ్ళీ ఒక 2 విషయాలు మనం ఆలోచించాలి. ఒకటి ఏంటయ్యానంటే ఎందుకు యేసుక్రీస్తుల ప్రభువారిని చూడాలని అనుకుంటున్నారు, రెండోది యేసు శిష్యుల్లో ఫిలిప్పు గారి దగ్గరికి ఎందుకు వచ్చారు. ఏమండి, పేతురు గారు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు, మరి ఫిలిప్పు గారి దగ్గరికి ఎందుకు రావటం జరిగింది. ఏమంటే 2 విషయాలని ఒకసారి మనం ఆలోచిద్దాం. అందులో మనం ఆలోచించినట్లయితే యేసుని ఎందుకు చూడగోరాలని అనుకుంటున్నారంటే, ఎందుకు చూడాలని అనుకుంటున్నారంటే ఆయన ఎందుకు కలుసుకోవాలని అనుకుంటున్నారు, ఎందుకు చూడాలని అనుకుంటున్నారనంటే మనకి తెలుసు. ఇదే యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయములో మరి ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగానే ఈ పస్కా పండుగకు 6 దినాలు ముందే ఆయన మరి బేతనియాకి వచ్చినట్లుగా మనకి కనపడుతుంది. ఇంతకీ ఈ బేతనియాలో ఎవరు ఉంటారనంటే మార్త, మరియా, అలాగే లాజర్ గారు. మనందరికీ తెలుసు 11వ అధ్యాయం, ఇదే యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయంలో లాజరు మరి చనిపోయి అప్పటికి 3 దినములైన తర్వాత మరి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు మరి వెళ్ళటం, అక్కడ మరి సమాధి రాతిని తొలిపించమనటం, లాజర్ని బయటకు రమ్మనటం, మరి అప్పటికి
చనిపోయి 3 దినాలు అయినటువంటి మరి లాజర్ పేత వస్త్రముల చేత చుట్టబడినటువంటి లాజర్ గారు మరి యేసుక్రీస్తుల ప్రభువారు ఎప్పుడైతే లాజరు నువ్వు బయటికి రా అని అనగానే మరి చనిపోయినటువంటి అతను మళ్ళీ బ్రతికి ఎప్పుడైతే సమాధుల నుండి బయటకు రావటం జరుగుతుందో అప్పుడు వెంటనే మరి యేసుక్రీస్తుల ప్రభువారు చేసినటువంటి మరి ఈ కార్యమును గురించి అక్కడ ఉన్నటువంటి మరి యూదులు ఏమండి ఆ యూద దేశం అంతటా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతటా ఏంటంటే ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఇది ఎప్పుడైతే ఒక హాట్ టాపిక్ అయిపోయిందో అప్పుడు మనం చూసుకున్నట్లయితే అదే యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం ఒకసారి 9వ వచనాన్ని చూడండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక, అంటే కేవలం యేసుక్రీస్తుల ప్రభువారిని మాత్రమే కాదు, ఇంకా మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఇంత గొప్ప కార్యాన్ని మరి చేసినటువంటి ఆయన్ని చూడాలని అనుకుంటున్నారు. అలాగే మృతులలో నుండి మరి లేచినటువంటి మరి లాజర్ను కూడా చూడాలని చాలామంది మరి ఆ పస్కా పండుగకు మరి యూదులలో మరి చాలామంది రావటం జరిగింది. బహుశా ఈ గ్రీసు దేశస్తులు ఎవరైతే ఈ యూదా మతానికి ఆకర్షితులై మరి పస్కా పండుగను ఆచరించడానికి మరి యెరూషలేము వచ్చినటువంటి వీరికి కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తుల ప్రభువారు మరి ఆయనను గురించినటువంటి మరి సమాచారం వారి యొక్క చెవిన పడి ఉండాలి. అందులోనూ ఆయన లాజర్ని మరి మృతుల నుండి లేపినందున ఖచ్చితంగా ఏంటయ్యానంటే ఈ వ్యక్తిని మనం కలవాలి, ఈయనను మనం చూడాలి, కలవాలి అని ఏమంటే వాళ్ళలో ఆ కోరిక పుట్టి ఉండవచ్చు. అందుకని యేసుక్రీస్తుల ప్రభువారిని మరి చూడాలని అనుకొని ఉండవచ్చు. అట్ ది సేమ్ టైం మరి యేసుక్రీస్తుల ప్రభువారిని మరి ఇప్పుడు చూడాలని అనుకుంటే మరి ఆయన కలవాలని అంటే మరి ఎలా జరుగుతుంది పని అంటే మరి ఆయన అపాయింట్మెంట్ ఎలా మనం ఆయన్ని చేరుకోగలుగుతాం అని వాళ్ళు ఆలోచించినప్పుడు మరి యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క శిష్యుల్లో ఎవరో ఒకరిని మనం కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళ ద్వారా అయితేనే మరి ఆయన యొక్క ఒక విధంగా చెప్పాలంటే ఆయన అపాయింట్మెంట్ మనకు దొరుకుతుందనే ఉద్దేశంతో మరి ఆయన శిష్యులలో మరి ఫిలిప్ గారిని వాళ్ళు మరి కాంటాక్ట్ అవ్వటం జరిగింది. ఎందుకనంటే ఈ ఫిలిప్ అనేటటువంటి పేరు ఏమంటే ఇది ఏంటంటే గ్రీక్ నేమ్స్లో మరి మనందరికీ తెలుసు అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమంటే ఆయన తండ్రి పేరు ఫిలిప్. అంటే ఈ గ్రీసు దేశానికి సంబంధించినటువంటి పేర్లలో ఈ ఫిలిప్ అనేది ఏంటంటే మరి మన దేశానికి సంబంధించినటువంటి పేరు కలిగినటువంటి మరి ఒక వ్యక్తి ఆయన శిష్యుల్లో ఉన్నాడు కాబట్టి అతన్ని పట్టుకుంటే మరి మనకి పని అవుతుందనే ఉద్దేశంతో ఫిలిప్ గారిని మరి వాళ్ళు కలిసి ఉండవచ్చు. ఎప్పుడైతే మరి ఫిలిప్ గారిని కలిసి ఏమంటున్నారు చూడండి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా అప్పుడు వెంటనే 22వ వచనంలో ఫిలిప్ వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఫిలిప్ గారు వెంటనే మరి ఆంద్రేయ గారితో మరి ఈ విషయాన్ని చెప్పటం, మన గురువు గారిని కలవడానికి మరి గ్రీసు దేశం నుండి వచ్చినటువంటి వారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కలవాలని అనుకుంటున్నారని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అప్పుడు ఫిలిప్ గారును అలాగే 22వ వచనంలో చూడండి, ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని యేసుక్రీస్తుల ప్రభువారి దగ్గరికి మరి అందించడం జరిగిందనమాట. ఏమని, అయ్యా ఇలా గ్రీసు దేశానికి చెందినటువంటి వారు కొంతమంది రావటం జరిగింది, వాళ్ళు మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు అన్నప్పుడు 23వ వచనం ఇప్పుడు మనం చదవాలి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను ఎప్పుడైతే మిమ్మల్ని చూడటానికి లేదా మిమ్మల్ని కలవటానికి మరి గ్రీసు దేశస్తులు కొంతమంది ఉన్నారయ్యా మరి వాళ్ళు రావటం జరిగిందని చెప్పడం జరిగిందో అప్పుడు యేసుక్రీస్తుల ప్రభువారు ఏమనంటున్నారు చూడండి, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఏమంటే మనుష్య కుమారుడు మహిమ పొందవలసినటువంటి గడియ వచ్చి ఉన్నది అని ఇంకా ఏమనంటున్నాడు చూడండి, 24వ వచనం చాలా ఇంపార్టెంట్ అయినది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, వాళ్ళు ఏమంటే ఈయన దగ్గరికి వచ్చింది ఎందుకొరకయ్యానంటే అంటే శిష్యులు వచ్చి ఫిలిప్ గారు ఆంద్రేయ గారు వచ్చి మిమ్మల్ని కలవటానికి మరి గ్రీసు దేశం నుండి వచ్చినటువంటి కొంతమంది మరి ఆసక్తి చూపుతున్నారు అని అన్నప్పుడు ఈయన అయితే రమ్మనైనా అనాలి, లేదా కాసేపు వెయిట్ చేయమనండి నేనే వస్తాను అనైనా అనాలి. కానీ అలా కాకుండా మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు మరి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించునని అంటున్నాడంటే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఏముంది
క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయన మాటలు అవి అంత సులువుగా అర్థమయ్యేవి కావు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఆయన మాట మాట్లాడాడంటే అందులో ఏదో అర్థం ఉంది. ఏంటి, ఎందుకు గోధుమ గింజ గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఇంతకీ ఏం చెప్పాలని అనుకుంటున్నాడు ఆయన? అసలు ఎందుకు దానిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని అంటున్నాడండి. దీని గురించి మనం ఆలోచించాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనందరికీ తెలుసు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఆయన లోక రక్షకుడు. చాలామంది ఆయన కేవలం యూదుల కొరకే వచ్చాడు అని చాలామంది అపోహపడుతున్నారు. బట్ వాస్తవానికి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఆయన వచ్చింది అందరి కొరకు. మీరు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం ఒకసారి మీరు చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అలాగే యోహాను గారు రాసినటువంటి సువార్త అందులో 4వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము అందులో ఇప్పుడు ఒకసారి మీరు 14వ వచనాన్ని మీరు చూడండి. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా కేవలం యూదులకు రక్షకుడుగా మాత్రము అని అనుకుంటే పొరపాటు. లోకరక్షకుడుగా, లోకములో ఆయా జాతుల వాళ్ళు ఉన్నారు, ఆయా భాషలు మాట్లాడేవారు ఉన్నారు. 14వ వచనం, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఆయన జగద్రక్షకుడు, ఆయన అందరివాడు, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు. ఎప్పుడైతే కొంతమంది అన్యజనులు, ఒకప్పుడు అన్యజనులుగా ఉండి తర్వాత యోధా మతానికి ఆకర్షితులై ఎప్పుడైతే పండుగను ఆచరించటానికి, పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వచ్చారో, ఆ వచ్చినటువంటి వారికి ఎప్పుడైతే యేసుక్రీస్తుల ప్రభువారిని గురించినటువంటి సమాచారం అందిందో, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయనను చూడాలని, ఆయన కలుసుకోవాలని ఆయన శిష్యులను కాంటాక్ట్ అయ్యి ఆ ఆసక్తి కనపరుస్తున్నటువంటి ఆ అన్యజనులు ఎప్పుడైతే అన్యజనులను గురించినటువంటి మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు అనేటటువంటి సమాచారం ఎప్పుడైతే యేసుక్రీస్తుల ప్రభువారి చెవిన పడిందో, వెంటనే మహనీయుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? సమస్త అన్యజనులకు నేను న్యాయము చేయబద్ధుడనై ఉన్నాను. ఎందుకంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయము మనందరికీ తెలిసిన వచనాలే, కానీ ఒకసారి మనం చూసుకుందాం. ఎందుకంటే ఈయన అన్యజనులకు న్యాయం చేయాలి. యేసుక్రీస్తుల ప్రభువారు ఆయన యొక్క మొదటి రాకడ భూమి మీదకి శరీరధారిగా ఆయన రావటానికి గల కారణాలలో ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. అదేంటయ్యానంటే, అన్యజనులను ఏం చేయాలయ్యానంటే ఇజ్రాయేలీలతో సహపౌరులుగా చేయాలి. అన్యజనులను ఇజ్రాయేలీలతో సహపౌరులుగా చేయాలి. లోకమందు జాగ్రత్తగా ఉండాలి. లోకమందు పరజనులుగాను నిరీక్షణ లేనటువంటి వారు, దేవునికి దూరస్తులను, లోకమందు నిజ దేవుణ్ణి ఎరుగక ఉన్నటువంటి వారిని దేవుని యొద్దకు నడిపించాలి, దేవునితో సమాధానపరచాలి. అప్పటికి నిజదేవుడులను తెలుసుకున్నటువంటి ఇజ్రాయేలీలతో సహా పౌరులనుగా చెయ్యాలి ఆయన. అందుకనే ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ వచనాలను చూసుకొని అన్యజనులకు ఆయన న్యాయము చేయబద్ధుడై ఉన్నాడని యెషయా గ్రంథం 2వ అధ్యాయము అందులో 4వ వచనం ఒకసారి మీరు చూడండి. అందులో ముందు 4వ వచనానికి వెళ్ళటానికి ముందు ఒకసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అని కింద 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. ఇదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము అందులో మనం చూసుకున్నట్లయితే 1వ వచనం,
యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం, తర్వాత మళ్ళీ కింద 7వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ముందు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అని అంటూ కింద మనం చూసుకున్నట్లయితే 7వ వచనం 7వ వచనంలో చివరి మాట నేను చదువుతున్నాను చూడండి. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. ఇంకా 3వ వచనంలో చూసుకోండి, అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరుచును. అదే 42వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో చూడండి. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. ఇప్పుడు నన్ను కలవాలని అనుకుంటున్నటువంటి ఈ కొందరు గ్రీసు దేశం నుండి వచ్చిన ఈ కొందరకు న్యాయం జరగాలన్నా, రేపు భవిష్యత్తులో రాబోయేటటువంటి అనేక మంది అయినటువంటి అన్యజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలనంటే గోధుమ గింజ భూమిలో పడి చావవలసినదిగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఆయన అంటే ఒక విధంగా చెప్పాలనంటే ఆయన సమాధి పునరుద్ధానమును గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. తనను తాను ఏం చేస్తున్నాడు ఆయన అంటే ఒక గోధుమ గింజతో పోల్చుకుంటున్నాడు. గోధుమ గింజ ఒంటిగా ఉంటే అది ఒంటిగానే ఉండిపోతుంది. కానీ అదే గోధుమ గింజ ఎప్పుడైతే అది భూమిలో పడి చస్తుందో ఆ గింజ మళ్ళీ మొక్కై తర్వాత మానై అనేకమైనటువంటి గింజలు ఎలా దాని నుండి వస్తాయో అలాగే అనేకుల రక్షణార్థమై అన్యజనులకు మరి నేను సంపూర్ణంగా న్యాయం చేయాలనంటే నేనేమవ్వాలయ్యానంటే నా ప్రాణమును నేను పెట్టబద్ధుడనై ఉన్నాను. ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు రావటం, నన్ను కలవటం నేనేంటో వాళ్ళకి అర్థం కాదు. ఒక వ్యక్తిగా నన్ను చూస్తారు, కాసేపు మహా అయితే ఒక అరగంట, ఒక గంట, లేకపోతే ఒక పూట నాతో పాటు ఉంటారు. నేనేంటో వాళ్ళకి అర్థం కాదు. కానీ నేను మరి మరణించిన తర్వాత తిరిగి నేను పునరుద్ధానుణ్ణి అవుతాను కదా. తిరిగి నేను పునరుద్ధానుణ్ణి నేను లేచిన తర్వాత నేనేంటో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు నా యందు విశ్వాసం ఉంచినటువంటి వీరు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ తీర్చబడిన తర్వాత వాళ్ళు నిజంగా నన్ను వెంబడించాలే కానీ, వాళ్ళు నిజంగా నాకు పరిచారకులు అవ్వాలే కానీ నేనుండు చోటున వాళ్ళు ఉంటారు. ఆ విషయాన్ని మహనీయుడు తెలియజేస్తున్నాడు అనమాట. ఆ 12వ అధ్యాయానికి ముందే మనం చూసుకున్నట్లయితే 10వ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. 10వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో గోధుమ గింజతో మరి పోల్చుకొని ఆయన ఒక గోధుమ గింజతో పోల్చుకొని చెప్తున్నటువంటి ఆయనే 10వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే ఒక గొర్రెల కాపరిగా ఆయన పోల్చుకుంటూ ఏమంటున్నాడు ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. యోహాన్ గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం చూడండి ఒకసారి. అందులో 11వ వచనం, యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. 12వ అధ్యాయంలో ఏమని అంటున్నాడు ఆయన? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నేను సిలువకు అప్పగింపబడాలి, తిరిగి మళ్ళీ నేనేమవ్వాలి? 3వ దినాన లేపబడాలి. అప్పుడు నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా లేపబడతాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ 10వ అధ్యాయంలోనే ఒక గొర్రెల కాపరిగా పోల్చుకుంటున్నటువంటి ఆయన ఏమని అంటున్నాడు చూడండి. ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే 16వ వచనంలో ఏమని అంటున్నాడు చూడండి. 15 నుంచి చదువుకుంటే వెళ్దాం.
15 తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. 16వ వచనం, ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించదగ్గ విషయం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు అని అంటున్నాడండి. అంటే అన్యజనులకు ఏ విధంగా న్యాయం చేయబద్ధుడై ఉన్నాడో ఆయన దానిని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఏమని అంటున్నాడు చూడండి, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియును గొర్రెల కాపరి ఒకడును అగును. ఇంకప్పుడు ఎప్పుడైతే ఈ అన్యజనులు కూడా నా యందు విశ్వాసం ఉంచుతారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక యూదుడని గ్రీసు దేశస్థుడు అనేటటువంటి భేదం ఉండదు. అదే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము అందులో 28వ వచనం చూడండి, 27 నుంచి చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక యూదుడని గ్రీసు దేశస్థుడనే భేదం ఉండదు. క్రీస్తులోనికి విశ్వసించి బాప్తిస్మం పొందుకున్న మీరందరూ ఏమవుతున్నారయ్యానంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలేక మీరు. అందుకని ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒకప్పుడు అన్యజనులుగా ఉండి క్రీస్తులోనికి వచ్చినటువంటి వారితో పౌలు గారు ఏమని అంటున్నారో చూడండి. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చేసినటువంటి ఆ త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అందులో 12వ వచనంలో చూడండి, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఒకప్పుడు మీ పరిస్థితి అది. అయితే 13వ వచనంలో చెప్తున్నాడు చూడండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఇశ్రాయేలీలతో సహపౌరులైపోయారు. ఇప్పుడు దేవుని ఇంటివారైపోయారు. ఇప్పుడు నిరీక్షణ కలిగినటువంటి వారయ్యారు. ఎలాగా? ఒకప్పుడు దేవుడికి దూరస్తులుగా ఉన్నటువంటి మీరు ఈరోజు దేవునికి సమీపస్తులుగా అయ్యారనంటే, ఒకప్పుడు మరి దేవుని జనాంగం కానటువంటి మీరు ఈరోజు ఇప్పుడు దేవుని సొత్తైనటువంటి ప్రజలయ్యారు అనంటే కారణం ఏంటి? ఏం జరిగిందంటే గోధుమ గింజ అదేమైంది అనంటే చచ్చింది. అదే కదండి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పింది 12వ అధ్యాయంలో, గోధుమ గింజ అది ఒంటిగా ఉంటే గింజగానే ఉంటుంది, కానీ అది భూమిలో పడి చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు తన ప్రాణమును పెట్టి ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి అనేకులను ఈరోజు సంపాదించాడు. ఈరోజు ఇప్పుడు ఆ గ్రీసు దేశస్తులు నన్ను వచ్చి చూడటం మూలంగా నేనేంటో తెలియదు వాళ్ళకి, కానీ నేను మరణించి పునరుద్ధానునై తిరిగి లేపబడతాను కదా. అప్పుడు నా గురించినటువంటి ఈ సువార్త ఏదైతే ప్రబలమవుతుందో అప్పుడు వాళ్ళు విని విశ్వసించాలే కానీ నా యందు విశ్వసించి నా కొరకు వాళ్ళు బ్రతికితే అప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది. నేనుండు చోటున వాళ్ళు ఉంటారు అని మహనీయుడు చెబుతున్నటువంటి సందర్భం అది. యోహాను గారు రాసిన సువార్త ఇప్పుడు 12వ అధ్యాయానికి మనం వెళ్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం. అంటే ఆయనను ఒక గోధుమ గింజతో పోల్చుకుంటూ, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని 25వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అక్కడతో ఆపేలేదండి. 25, 26, 27 ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి. ఏంటి 25వ వచనంలో ఏమని అంటున్నాడు ఆయన? తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఈ 25వ వచనంలో తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఇప్పుడు నేను చేసేది అదే. నేనేం చేస్తున్నానంటే కిందది, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనును. ఇది నేను చేస్తున్నది. నా ప్రాణాన్ని నేనేం చేస్తానంటే ఈ లోకంలో నా ప్రాణాన్ని నేను ఒక విధంగా చెప్పాలంటే ద్వేషించుకుంటున్నాను. అనేకుల రక్షణార్థమై నేనేం చేస్తానంటే దానిని ఇప్పుడు పెడుతున్నాను. అలాగునే ఎవడైతే అనేకుల రక్షణార్థమై నావలే, జాగ్రత్తగా వినాలి, నావలే వాని యొక్క
ప్రాణాన్ని పెడతాడో వాడు ఖచ్చితంగా ఏమవుతాడనేది 26వ వచనంలో చెప్తున్నాడు. 25వ వచనంలో తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం కొరకు దానిని కాపాడుకొనునని నిశ్చయముగా చెబుతున్నానని 26వ వచనంలో ఇప్పుడు ఏమని అంటున్నాడంటే, పై 24వ వచనంలో నన్నొక గోధుమ గింజగా నేను భావించుకొని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 26వ వచనంలో ఏమని అంటున్నాడనంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అంటే నేను ఎలాగైతే ఒక గోధుమ గింజగా నేను పోల్చుకున్నానో, ఇప్పుడు 26వ వచనంలో ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నన్ను వెంబడించాలి. అంటే వాడు కూడా ఒక గోధుమ గింజగా మారిపోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమండి, 24లో ఆయన ఒక గోధుమ గింజగా పోల్చుకొని చెబుతూ 25లో తన ప్రాణాన్ని లోకములో ప్రేమించుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. ఎందుకనంటే నా ప్రాణమా తినుము సుఖించుము అంటూ దేవునికి అయిష్టమైనటువంటి మరి కార్యాలను చేస్తూ ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ బ్రతుకుతాడు. కానీ నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉందని, నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోవాలి అనేటటువంటి ఆ నిరీక్షణ కలిగినటువంటి వాడై నిత్య జీవాన్ని సంపాదించుకోవటం కోసం వాడు ఏం చేస్తాడయ్యానంటే వాడి ప్రాణాన్ని కోల్పోవటానికి సైతం వాడు ఇష్టపడతాడు అని అంటూ 26వ వచనంలో ఏమంటున్నాడంటే, అలా ఎప్పుడైతే వాడి ప్రాణాన్ని సైతం వాడు ఈ లోకంలో పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడో వాడప్పుడు ఏమైనా వాడు అవుతున్నాడయ్యానంటే నా వల్ల ఒక గోధుమ గింజ అయిన వాడు అవుతున్నాడు. నేను ఎలాగైతే మరి అనేకుల రక్షణార్థమై చనిపోయి పునరుద్ధానుడై నా తండ్రి వద్దకు నేను ఎలాగైతే వెళ్తున్నానో, అలాగే వాడు ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచి మరి నా కొరకు బ్రతికేటటువంటి వాడు కూడా గోధుమ గింజగా చచ్చిన ఎడల వాడు విస్తారంగా ఫలిస్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాడి బ్రతుకుని వాడు ద్వేషించుకొని నా అనేదాన్ని పక్కన పెట్టి భూమి మీద బ్రతుకున్నటువంటి దినాలలో నన్ను వెంబడించాలి, నన్ను సేవించువాడు నన్ను వెంబడించాలి. అంటే దాని అర్థం ఏంటంటే నా బాటలోనికి వచ్చేసేయాలి, నన్ను ఫాలో అయిపోవాలి. అంటే దాని అర్థం ఏంటనంటే నా వలే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించక దేవుని చిత్తాన్నే తన ఇష్టంగా భావించి ఆ చిత్తాన్ని జరిగించటానికి తనకున్న సమస్తాన్ని తన జీవితకాలంలో ఎవడైతే దేవుని కోసం అనేకుల రక్షణార్థమై పెడతాడో ఆ పెట్టేటటువంటి క్రమంలో వాడు ఎన్నో కోల్పోవచ్చు. చివరికి తనను తాను కోల్పోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువు ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు 26వ వచనంలో, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. నేను ఎలాగైతే పునరుద్ధానుడినై తిరిగి లేపబడి నా తండ్రి యొద్ద ఉన్నానో అలాగే వాడు కూడా ఖచ్చితంగా తిరిగి లేపబడతాడు. ఖచ్చితంగా లేపబడటమే కాదు, నేనుండు చోటున పరలోకంలో ఏ తండ్రి యొద్దనైతే నేను ఉంటానో ఆ తండ్రి యొద్ద నాతో పాటు ఉండటానికి ఖచ్చితంగా వాడు ఏమవుతాడయ్యానంటే లేపబడతాడు. నేనుండు చోటున అదే చెప్తున్నాడు చూడండి. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుచును. ఈ విధంగా నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు. అతన్ని పునరుద్ధానుడిగా లేపి నేను ఉండేటటువంటి ఆ పరలోకంలో వాడును ఉండటానికి నా తండ్రి అనుమతిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఫిలిప్పు, అంద్రేయ, ఇప్పుడు నా మాటలు వింటున్నటువంటి యేసుక్రీస్తుల ప్రభువు ఆనాటి కాలంలో ఇప్పుడు నా మాటలు వింటున్నటువంటి నేను గోధుమ గింజగా ఎలాగైతే చచ్చి అనేకుల రక్షణార్థమై అనేకులు మరి దేవునిలో ఫలించటానికి అనేకులను దేవునితో సమాధానపరచటానికి నేను ఎలాగైతే నా బ్రతుకుని పణంగా పెడుతున్నానో అలాగే నన్ను సేవించాలనుకునేటటువంటి మీరు కూడా నన్ను వెంబడించాలి. అంటే నన్ను ఫాలో అయిపోవాలి. మీరు కూడా గోధుమ గింజలా మారిపోవాలి. మీరు కూడా అనేకుల రక్షణార్థమై మీ ప్రాణం పెట్టడానికి మీరు సిద్ధపడాలి. మీ బ్రతుకు కాలంలో దాని అర్థం ఏంటంటే మీ బ్రతుకు కాలంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి మరి కాలాన్ని నా కొరకే వినియోగించండి. మీరు కష్టించి సంపాదించినటువంటి ధనం అది నా కోసం, నా పని నిమిత్తం, అనగా అనేకుల రక్షణార్థమై
అనేకులను రక్షణ మార్గంలోనికి తీసుకురావడానికి మీకున్న దానిని అంతటిని మీరు పెట్టండి. అలా పెట్టే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోవచ్చు. మీ ఆరోగ్యాన్ని మీరు కోల్పోవచ్చు. ఈ లోకంలో అనేకమైనవి మీరు కోల్పోవచ్చు. సుఖ సంతోషాలను మీరు కోల్పోవచ్చు. బట్ నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం మీ ప్రాణాన్ని మీరు పెట్టారు కనుక మీరు నన్ను వెంబడించిన వారైతిరి, నిజముగా నాకు పరిచారకులైతిరి, నేను ఉండు చోటున మీరు ఉంటారు. అదే చెప్తున్నాడండి 26వ వచనంలో. పరిశుద్ధ గ్రంథములో మనం చూసుకున్న 26వ వచనంలో మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పిన మాట అది. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఈ మాటలు బాగా అర్థమయ్యాయండి. అప్పటికి శిష్యులకు అర్థం కాకపోయినా మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆత్మను ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారో అప్పుడు వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమైపోయింది. మా గురువు గారు అనేకుల రక్షణార్థమై ఆయన ప్రాణాన్ని ఆయన పణంగా పెట్టాడు. దేవుడు ఆయనను లేపాడు. అందుకని అపోస్తుల కార్యంలో మీరు చూసినట్లయితే వాళ్ళ సాక్ష్యం చెప్తూ ఉంటారు. మీరు సిలువ వేసినటువంటి క్రీస్తే, ఆయనే దేవుని కుమారుడు, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, దానికి మేము సాక్షులం అని అంటున్నారు వాళ్ళు అపోస్తులు. ఆ సాక్ష్యం ఇచ్చినందుకు ఆయనే మెస్సీ అని, ఆయనే జగత్ రక్షకుడని సత్యాన్ని చెప్పినందుకు శిష్యులను ఏం చేశారండి? అందరూ హతసాక్షులు అయిపోయారండి. అంటే ఒక విధంగా చెప్పాలనంటే తల కిందులో సిలువ వేయబడినటువంటి వారు, మరి తల నరికి వేయబడినటువంటి వారు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి యాకోబు గారు, యోహాను సహోదరుడైనటువంటి యాకోబు గారిని ఖడ్గముతో చంపివేశారు. ఇక అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆయన ఏమంటున్నారు చూడండి, ఆయన ఒక గోధుమ గింజగా అయిపోయాడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని అంటున్నాడు. ఎందుకంటే విషయం అర్థమైపోయింది, వాళ్ళకి విషయం అర్థమైపోయింది. ఏమిటది? ఈ లోకంలో మనం బ్రతికేటటువంటి ఈ బ్రతుకు ఇది నిజమైనది కాదు. వాస్తవమైనటువంటి జీవం ఉంది, వాస్తవమైనటువంటి మరొక జీవితం ఉంది. దానిని సంపాదించుకోవాలనంటే ఈ లోకములో మమ్మల్ని మేము ఉపేక్షించుకోవాలి. అదే కదండి లూకా గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం. లూకా గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా మరియు ఆయన మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు కొందరితో అని ఉందా, అందరితో అని ఉందా? అందరితోనండి. అందరితో ఇట్లా ఏమని అంటున్నాడు ఆయన? ఎవడైనను అంటే డబ్బున్నోడైనా, డబ్బు లేనోడైనా, పలుకుబడి ఉన్నోడైనా, పలుకుబడి లేనోడైనా, తెల్లవాడైనా, నల్లవాడైనా, పొట్టివాడైనా, పొడుగువాడైనా, సన్నవాడైనా, లావైనటువంటి వాడైనా, ఆ మాటకు వస్తే ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల ఇంతకుముందు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. నన్ను సేవించువాడు నన్ను వెంబడించాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అంటే ఇక అనేది ఉండకూడదు, నేను అనేది ఉండకూడదు. ఏమంటున్నాడు చూడండి, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము ఏమని అంటున్నాడు చూడండి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. నిజమైన నా పరిచారకుడు నన్ను ఫాలో అవుతాడు. నా అనేది వాడిలో ఉండదు. మనము అనేకుల రక్షణార్థమై నేను ఎలాగైతే నా ప్రాణాన్ని పెట్టానో వాడు కూడా నావాడైన వాడు, నిజమైన నా పరిచారకుడు, ఏ ట్రూ క్రిస్టియన్, అతని గురించి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పిన మాట. వాడి బ్రతుకు కాలంలో దేవుడు వాడికి ఇచ్చిన కాలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రతి దానిని వాడు నా కొరకే వినియోగిస్తాడు.
అనగా దేవుని పని నిమిత్తమై, అనేకుల రక్షణార్థమై, అనేకులను దేవుని పాపములో కూరుకుపోయినటువంటి అనేకులను సత్యాన్ని తెలియజేసి ఆ దేవుని వైపుకు తీసుకొచ్చేటటువంటి అసత్యంలో నుండి సత్యంలోనికి తీసుకురావటానికి ప్రతి క్షణం అనుక్షణం వాడుకున్న వాటిని ఈ లోకంలో కోల్పోవటానికి దేవుడి కోసం ఇష్టపడుతూనే ఉంటాడు, దేవుని కోసం కష్టపడుతూనే ఉంటాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసుకుందాం. చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. ఒక గోధుమ గింజగా అనేకుల రక్షణార్థమై ఆయన చనిపోయి పునరుద్ధానుడై తన యందు విశ్వసించినటువంటి వారిని జీవ పునరుద్ధానంలో పాలిభాగస్తులను చేయటానికి 2వ రాకడలో రాబోతున్నాడండి ఆయన. ఇప్పుడు ఆయన యందు విశ్వసించిన మనం, ఆయన వారమని చెప్పుకుంటున్నటువంటి మనం, దేవుని చేత ప్రత్యేకింపబడి మీరు యాజకులు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారు, నా సొత్తైన ప్రజలని దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మనం, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి మన గురించి ఇప్పుడు ఏమని అంటున్నాడు చూడండి. మన ప్రధాన యాజకుడు ఒక విధంగా చెప్పాలనంటే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు మిమ్మును ప్రేమించి, ఆయన ప్రేమించాడు, ఆయన ప్రేమ నిజం, ఆయన ప్రేమించాడని అనటానికి మరి ఆ రుజువు ఏంటయ్యానంటే పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనేను. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన వారముగా అదే చెప్తున్నాడు చూడండి. అలాగుననే అంటే సేమ్ టు సేమ్, యాజ్ ఇట్ ఈస్. మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా గోధుమ గింజల్లాగా అనేకుల రక్షణార్థమై క్రీస్తు కనపరిచినటువంటి ప్రేమను కనపరుస్తూ మిమ్మల్ని మీరు కోల్పోతున్నప్పటికీ దేవుని కొరకు అనేకమైనటువంటి ఆత్మలను సంపాదించిన వారై మీ చేతనైనంత వరకు దేవుని కోసం మీరు చేసుకుంటూ వెళ్ళండి. దేవుని కోసం బ్రతుకుతూ ఈ లోకంలో వెళ్ళండి. అప్పుడు మీ వల్ల అనేక మంది దేవునిలోనికి వచ్చిన వారు అవుతారు. అప్పుడు మీరు కూడా గోధుమ గింజ భూమిలో పడి చచ్చి ఎలాగైతే విస్తారముగా ఫలించినది అవుతుందో అలాగే మీ జీవితం కూడా ఫలభరితం అవుతుంది. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువు ఆయన చెప్పినటువంటి ఆ రోజు ఆ ఉపమానంలో ఆయన ఒక గోధుమ గింజగా పోల్చుకుంటూ చెప్పినటువంటి సందర్భం. ఆయన బాటలో నడిచారండి అపోస్తులు. అలాగే ప్రారంభంలో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి వారు ప్రారంభ శతాబ్దంలో అదే బాటలో వాళ్ళు కోల్పోవటానికి, మీ ఆస్తిని కోల్పోవటానికి మీరు ఇష్టపడి తిరిగి అని అంటాడండి. ఎందుకంటే మీకు ఒక వాస్తవమైనటువంటి జీవితం ఉందని, మీ విశ్వాసము గొప్పది. అయితే మీరు విశ్వసించినటువంటి దానిని జరిగించకుండా ఉండటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు, అసమర్థుడు అంతకన్నా కాదు. అదే పరిశుద్ధ గ్రంథంలో మరి అపోస్తుడైనటువంటి పౌలు గారి పత్రికల్లో మనకు కనపడుతుంటాయి ఆ మాటలే. చివరగా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అంటే మనం కూడా ఇప్పుడు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఆయన ఉపమానంలో ఎలాగ ఆయన గోధుమ గింజగా పోల్చుకొని ఆ టైంలో చెబుతూ కిందకు వచ్చేసరికి 25-26 వచనాల్లో నా యందు విశ్వాసం ఉంచిన వారు నన్ను వెంబడించాలి, నా సేవకుడు నన్ను వెంబడించాలి. అలా వెంబడించి వాడు ఎప్పుడైతే ఒక గోధుమ గింజగా అనేకులను దేవుని యొద్దకు తీసుకురావటానికి వాడి బ్రతుకునే ఎప్పుడైతే పణంగా పెడతాడో దేవుని సేవలో, అప్పుడు వాడు చచ్చినా, అంటే నువ్వు లోకంలో ఎన్నో కోల్పోతున్నా,
చివరికి నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతున్నా నువ్వు అనేకులకు ఎలా ఉన్నావయ్యానంటే దేవునికి ఎలా ఉన్నావంటే ఒక వెలుగుగా, ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడిగా, అనేకులను వెలుగులోనికి సత్య మార్గంలోనికి నడిపించినటువంటి ఒక గోధుమ గింజగా, దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైనటువంటి దేవుని బిడ్డగా క్రీస్తు ప్రేమను కనబరిచిన వాడు అవుతున్నావు. తద్వారా తండ్రి నిన్నేం చేయబోతున్నాడు అయ్యానంటే మహిమపరచబోతున్నాడు. లేదా ఒక విధంగా చెప్పాలంటే ఘనపరచబోతున్నాడు. ఎలాగనంటే క్రీస్తు రెండవ రాకడలో ఆయనను లేపినటువంటి ఆ తండ్రే ఆయన రెండవ రాకడలో మనల్ని లేపనై ఉన్నాడు. మనం అందరం తిరిగి లేపబడతాం. అప్పుడు నేనుండు చోటున నా సేవకుడు ఉండును. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఆయన మనలను ప్రేమించి ఏమంటే అదే కదా 16వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టాను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మన కష్టజితాన్ని దేవునికి ఇచ్చిన, దేవుని సేవార్థం ఇచ్చిన, లేదా మనమే దేవుని సేవార్థమై ప్రయాసపడుతున్నా, మన శక్తి లోపం లేకుండా ఏమంటే దేవుడు మనకిచ్చినటువంటి ఏమంటే ఆ కాలాన్ని కానివ్వండి, అలాగే మన కష్టజితం కానివ్వండి, లేదా మన ప్రయాస కానీ ప్రభునందు ఇంతకు ముందు వర్తమానంలో మరి నేను మాట్లాడినప్పుడు చెప్పాను, ప్రభునందు మన ప్రయాసకు ఫలితం ఏమంటే అది నిత్యజీవం, పరలోకం. ఎందుకంటే ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఆ యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 26వ వచనం ఏ సందర్భంలో ఆయన చెప్పాడో దాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. గ్రీసు దేశస్తులు ఎవరైతే మరి యూద మతానికి ఆకర్షితులై యెరూషలేములో ఉన్నటువంటి పస్కా పండుగను ఆచరించడానికి వచ్చినప్పుడు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క మరి ఆ విషయం, ఆ సమాచారం వాళ్ళకి తెలిసిందో వెంటనే ఆయన చూడాలనిపించింది. ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి ఫిలిప్ గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఫిలిప్ గారు, ఆంధ్రయ్య గారు ఎప్పుడైతే మరి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేశారో, మిమ్మల్ని చూడటానికి మరి అన్యజనులు అయినప్పటికీ మరి మిమ్మల్ని చూడటానికి మరి వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు, ఇక్కడికి వచ్చారన్నప్పుడు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు వెంటనే అన్యజనులకు మరి నేను న్యాయం చేయబద్దున్నై ఉన్నానంటే నేనేమవ్వాలనంటే నా ప్రాణాన్ని పెట్టాలి, తిరిగి నేను పునరుద్ధానున్నై లేపబడాలి. అప్పుడు నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నీతిమంతుడిగా తీర్చబడి వాడి పాపములు మరి కడుగబడి నన్ను వెంబడించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వారికి మాత్రమే కాదు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వానికి న్యాయం జరుగుతుంది. అలా న్యాయం జరగాలనంటే నేను అనేకుల నిమిత్తం నా ప్రాణం పెట్టబద్ధుడనై ఉన్నాను. అలాగే నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా తమ సహోదరుల నిమిత్తం వాళ్ళ ప్రాణం పెట్టబద్ధులై ఉన్నారనేటటువంటి విషయాన్ని మహనీయుడు అక్కడ తెలియజేయటం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి మనం ఎలా ఉంటున్నాం? రోజులు గడుస్తున్నా ఏమండి, ఇప్పుడు అసలైనటువంటి విషయం ముగింపులో ఏమండి, రోజులు గడుస్తూ ఉన్నాయి. చిన్నగా ఉన్నాం, తర్వాత ఏమండి యవ్వన దశకు వచ్చాం, కొంతకాలం అయిన తర్వాత ఏమండి నడి వయసుకు, తర్వాత వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. మరి రోజులు త్వరగా గడిచిపోతున్నాయి కదా. మరి కాలం గడిచిపోయే కొద్దీ ఏమండి ఒక రోజు ఏమంటే గడిచిపోయిందని అంటే ఏమంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఏమంటే అది కొంత తరిగిపోయినట్టే. మరి తరిగిపోతుంది కదా ఈ ఆయుష్కాలం. మరి మనలో ఏమండి మార్పు ఏదన్నా వస్తుందా? భవిష్యత్తులో మనం మార్పు పొందాలని అంటే ఇక్కడ ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే మనం మార్పు చెందాలి. మనం కూడా ఏమండి గోధుమ గింజల చచ్చిన ఎడల, అది భూమిలో పడి చచ్చిన ఎడల ఎలాగైతే విస్తారంగా ఫలిస్తుందో అలాగే మనం కూడా నేను అనేది మనం తీసేసుకుంటానండి మన బ్రతుకులో. నాకేంటి, నేనే, నా వల్లే ఏమండి ఈ భావన కానీ ఈ ఆలోచన కానీ ఏమంటే అది మన మదిలో ఉండటానికి వీల్లేదండి. దేవుని కృప వల్ల, దేవుని చిత్తమైతే, దేవుడు కనికరించబట్టి, దేవుడు నాకు అవకాశం ఇవ్వబట్టి ఏమండి నేను దేవునితో ఉండాలి, నా తండ్రే మహింపరచబడాలి, నా యేసే ఘనపరచబడాలి. ఏమండి ఈ ఆలోచనలతో ఎప్పుడైతే ఏమంటే మనం దేవుడి కోసం మనం ముందుకు కొనసాగుతూ ఉంటామో అప్పుడు దేవుని పనిలో ఏమండి మనం అనేకులను దేవుని కొరకు సంపాదించడానికి, మనం విస్తారంగా ఏమండి దేవుడు ఆశించినటువంటి విధంగా మనం ఫలించటానికి సహాయపడుతుందనే ఉద్దేశంతో మరి నా ఈ మాటలను చెబుతూ నిజమైన ఒక గోధుమ గింజల మన బ్రతుకు కాలంలో
మనం దేవుని కోసం బ్రతకబద్దులమై ఉన్నామని, అనేకుల రక్షణార్థమై మనల్ని మనం ఉపేక్షించుకొని దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి, మనకున్నది కొంచెమైనా సరే అది దేవుని కోసం మనం పెట్టుబడిగా పెట్టిన వారమై ఒక ఉన్నతమైనటువంటి మహాలోకాన్ని పొందుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే మరి ఈ పాఠం చెప్పడం జరిగింది. మరి ఆసక్తితో విన్నందుకు మరి ప్రభు పేరిట మీ అందరికీ కృతజ్ఞతలు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. తండ్రి, లోకం మరి తండ్రి మీకు దూరముగా మరి తండ్రి అనేకమైనటువంటి వికృతమైనటువంటి మిమ్మలను చేరుకోలేనంత నాశనం వైపుకు వెళ్ళిపోతుండగా నిజముగా మీరు మా ఎడల కృప చూపి మీ ప్రియకుమారుని ద్వారా మరి తండ్రి మాకు రక్షణ భాగ్యమును అనుగ్రహించి సత్య సంగతులను మరి తండ్రి పరిశుద్ధ గ్రంథము రూపములో మా ముందు మీరు ఉంచినందుకై మేము మీకు దూరస్థులము కాకుండా ఎల్లప్పుడూ మరి తండ్రి మీ వాక్కుల చేత మమ్మలను శుద్ధీకరించుకుంటూ మేము మీ వారమై ఉన్నామని, లోకము నుండి మరి తండ్రి మీరు మమ్మలను ప్రత్యేకపరచి మీ బిడ్డలుగా మరి తండ్రి మేము మీ కొరకు ఫలించాలని, మీ ప్రియకుమారుని గురించి అనేకులకు మరి తండ్రి తెలియజేసిన వారమై ఆయన ప్రేమను కనపరిచి జీవ పునరుద్ధానంలో మేము పాలిభాగస్థులమై నిత్యము మీతో పాటు ఉండాలని, మేము రావాలని మీరు కోరుకుంటున్నారు. ఈ సత్యాన్ని నిజముగా మరి తండ్రి గ్రహించిన మేము అలాగు మరి తండ్రి మా బ్రతుకు కాలములో మీరు కోరుకున్నట్లుగా మరి తండ్రి మీరు కృప చూపుతుండగా మరి తండ్రి మీరు రక్షణ భాగ్యం మరి మాకు కలుగజేసి ఉండగా దాని నుండి తొలగిపోక మరి తండ్రి తాను నిలుచున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా తనను తాను చూసుకోవాలని మీరు సెలవిచ్చినట్లుగా ఎల్లప్పుడూ మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ అనేకులకు ఈ సత్య సంగతులను తెలియజేస్తూ మేము మీ కొరకు ఈ లోకంలో దేన్ని వదులుకున్నా తండ్రి మాకు నష్టము లేదని, మాకది ప్రయోజనమే అనేటటువంటి భావనతో మరి తండ్రి మీ కొరకు ముందుకు కొనసాగగలుగుటకు తండ్రి మీ ఆత్మ సహాయమును మీ అమూల్యమైనటువంటి వాక్కులతో మమ్మల్ని మరింత బలపరిచి ముందుకు నడిపించమని, ఇప్పటి వరకు మరి తండ్రి కాచి కాపాడి మీరు ఇచ్చిన క్షేమముకై హృదయపూర్వకమైన వందనములు కృతజ్ఞతలు నామాన చెల్లిస్తూ ఇక మీదట కూడా మరి తండ్రి బ్రతికిచ్చిన మీ కొరకు మరి తండ్రి బ్రతికేటటువంటి ఆ చక్కటి అవకాశమును కల్పించమని, అందుకు కావలసిన ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మీ పనిలో మరి తండ్రి తోడై ఉండి మమ్మలను మరి తండ్రి ముందుకు ఆ బ్రతుకు కాలంలో తీసుకువెళ్ళమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ